నమస్తే, నేను శ్రీనివాస్. మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ బులెటిన్. చూద్దాం. అంతకుముందు స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రేక్షకులు కావచ్చు, అటు భక్తులకు కావచ్చు, 50 మంది భక్తులకు కావచ్చు, ఒక మనవి జనహితం కోసం ఈ యొక్క సందేశం చెప్పడం జరుగుతుంది. దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి. ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, అన్ని వేళలా మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు. కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏ తప్పు లేదు. ఆ స్వామి కావచ్చు, ఆ అమ్మవారు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా క్రౌడ్ తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్, స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. శ్రీకాళహస్తీశ్వరాలయంలో దివ్యకాంతులతో లక్ష దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తి కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించిన లక్ష దీపోత్సవం దివ్యకాంతులతో అంగరంగ వైభవంగా సాగింది. ఆలయ చైర్మన్ కొట్టేసాయి ఆధ్వర్యంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. నారద పుష్కరిణి పరిసరాల్లో లక్షలాది దీపాలు వెలిగించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక ప్రకాశంతో మెరిసిపోయింది. వేద పండితులు, పురోహితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు భారీగా తరలివచ్చి దీపాలను వెలిగించారు. భక్తుల భక్తి శ్రద్ధలతో వైష్ణవీ కోనేరు ఆవరణ దివ్యకాంతులతో నిండిపోయింది. శ్రీకాళహస్తీశ్వరుని కరుణాకటాక్షం పొందాలనే ఆకాంక్షతో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని దీపాలు వెలిగించారు. కార్తీక మాసంలో దీపోత్సవం నిర్వహించడం శివభక్తులకు విశేష ఫలదాయకమని ఆలయ పురోహితులు తెలిపారు. సకల పాపాలు నశించి ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతుందని వారు వివరించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి, భజనల నినాదాలతో వాతావరణం మార్మూగిపోయింది. నారద పుష్కరిణిలో ప్రతిఫలించిన వేలాది దీపాల కాంతి భక్తుల మనసులను పరవశింపజేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి, బోర్డు సభ్యులు, వేద పండితులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రవాణా, తాగునీటి, క్యూ లైన్లు, భద్రతా వంటి అంశాల్లో సిబ్బంది క్రమశిక్షణతో సేవలందించారు. రాత్రి సమయానికి దీపాల కాంతి, పుష్కరిణి ప్రతిబింబం, గాలి వీచే వేళ్లల్లో జిలుగురు ఆల్ కలిపి శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని ఒక ఆధ్యాత్మిక తేజోమయ క్షేత్రంగా మలిచాయి. భక్తులు ఈ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధిస్తూ ఇదే నిజమైన కార్తీక పౌర్ణమి ఆహ్లాదం అని ఆనందం వ్యక్తం చేశారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావర్ణాలయ. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు కార్తీక మాసంలో 2వ సోమవారంలో భాగంగా కూడా ప్రదోషకాల సమయమందు వైష్ణవి కోనేరు నందు లక్ష దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవోపేతంగా అత్యంత వైభవంగా కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమ శివాయ.
Hare